వేటాడిన పిదప బడలికి గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న కామధేను సాయంతో క్షణాలతో వేలాది సంఖ్యలో ఉన్న రాజ పరివారానికి షడ్రోసపేతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కామధేను మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీరార్జునుడు తనకు ఆ ధేనువు కావాలని అడుగుతాడు. అందుకు మహర్షి తిరస్కరించడంతో కోపంతో ఆయన జమదగ్ని సంహరించి ఆ కామధేనును తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలో పరశురాముడు తపస్సుకు బయటకు వెళ్లి ఉంటాడు. తిరిగి వచ్చి జరిగిన విషయం తెలుసుకుని కోపంతో పగ తీర్చుకోవాలని అనుకుంటాడు పరశురాముడు. గొడ్డలతో కార్తవీరార్జున్ని సంహరించి 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. క్షత్రియ వధానంతరం తాను చేసిన పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్ఠించి ఒక్కొక్క లింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి ధారపోసి మానవ కళ్యాణానికి పాటుపడ్డాడు. అలా ప్రతిష్ఠించిన శివలింగాల్లో చిట్ట చివరిదైన 108వ శివలింగం ఈ చెరువుగట్టు క్షేత్రంలోని జడల రామలింగేశ్వరుడు. ఈ ప్రదేశంలో పరశురాముడు శివుణ్ణి వేడుకుంటూ ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న అనంతరం తన గడ్డలతో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగుతుందని, కలియుగాంతం వరకు తాను ఇక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తానంటని తెలిపాడు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివ సాయుధ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగం జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి దరిదాపుల్లో వేరొక గుహలో ఉంది. రామలింగేశ్వరుని ఊర్ధ్వ భాగాన పరశురాముడు గండ్రగొడ్డులతో దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయి. అందుకునే స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అంటారు. కొండపై గుహలో గల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో కడు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ కొండ పై భాగానికి చేరుకోవాలంటే ఇనుప మెట్లతో ఏర్పాటు చేసి నిటారుగా ఉండే ఈ మెట్ల గుండా పైకి ఎక్కడం చాలా కష్టం. ఈ మెట్ల గుండా వెళ్లి శివుని త్రిశూల గర్భం చేసుకోవచ్చు. ఈ మెట్ల గుండా వెళ్తే చిన్న రాతి గుహ ఉంటుంది. ఆ గుహలో దెయ్యం పట్టిన వాళ్లకు, మానసిక రోగులకు మంత్రాలతో పూజలు చేసి దుష్టగ్రహ బాధల నుంచి విముక్తి చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో జోగిని మాతలు ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు చీడపీడలు ఉంటే నైవేద్యం పెట్టుకుని జోగిని మాతలతో పూజ చేస్తారు. జోగిని మాతల ఆశీర్వాదం ఆ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇది హైదరాబాద్ నల్గొండ రహదారిపై నార్కెట్పల్లి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎల్లారెడ్డిగూడెం మెయిన్ రోడ్ నుంచి కొండపైకి వెళ్ళడానికి మార్గం కలదు. నల్గొండ మరియు నార్కెట్పల్లి నుంచి ఎల్లారెడ్డిగూడెం మెయిన్ రోడ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుంచి కొండపైకి వెళ్ళడానికి ఆటోలు లభిస్తాయి. ఇప్పుడు మనం శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. పంతులు గారి మాటల్లో ఈ యొక్క క్షేత్ర మహిమను, ఎప్పుడు పుట్టింది, ఈ చరిత్ర వివరాలన్నీ స్వామి వారిని అడిగి తెలుసుకుంటాం. ఓం నమో భగవతే రామలింగాయ. శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం, దేవస్థానం, చెరువుగట్టు, నల్గొండ జిల్లా. ఇక్కడ త్రేతాయుగంలో పరశురాముడు ఈ గుహలో కూర్చుని రామలింగేశ్వర స్వామి కోసం తపస్సు చేయగా ఆ యొక్క తపశ్శక్తి వల్ల పరమేశ్వరుడు ఉద్భవించడం జరిగింది. ఆయన పరశురాముడు తపస్సు చేసి చాలించి కలిదిరి చూసేసరికి శివలింగం ఉద్భవించడం, అట్లాగే శివలింగం పెరుగుతూ ఉంది. ఆయన ఆ పరశురాముడు చూసేసరికి శివలింగం పెరుగుతూ ఉండడం గమనించి ఇది గుహ కాబట్టి ఇంతగా ఎక్కువగా పెరిగితే ఇంకా అనర్థమని చెప్పేసి ఆ పరశురాముడి చేతిలో ఉన్నటువంటి గండ్ర గొడ్డల చేత శివలింగం పైన ఒక కాటు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి శివుడి యొక్క పెరుగుదల ఆగిపోయిందని చెబుతూ ఉంటారు. అట్లాగే వెనకాల జడల మాదిరిగా ఆకృతి ఉంటుంది స్వామివారికి. మనకు ఆడవాళ్ళు జడలు ఉంటే ఎట్లాగైతే ఉంటుందో ఆ విధంగా జడల మాదిరిగా ఆకృతి ఉంటుంది. అందుకే జడల రామలింగేశ్వర స్వామి అని స్వామివారికి పేరు. ఇంకా విశేషం ఏంటంటే మనకి ఇక్కడ ప్రతి శివాలయంలో శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. కానీ ఇక్కడ స్వామివారికి మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. ఆ మాఘమాసం రథసప్తమి ఏంటంటే సూర్య భగవానుడి యొక్క జన్మదినం. ఆరోగ్యం భాస్కరాదిత్య శాస్త్రం కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ స్వామివారి కళ్యాణం జరగడం ద్వారా స్వామివారు పడమనుకంలో ఉంటున్నాడు. ఇక్కడ ఈ పడమనుకంలో శివుడి మనం పూజ చేసుకుంటే కోరికలు త్వరగా నెరవేరుతాయని చెప్పేసి ఆగమ శాస్త్రం. ఇక్కడ మాఘమాసంలో ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి
భోగి రోజున అమ్మవారి దేవాలయం కింద ఉంటుంది, గట్టు కింద ఉంటుంది. అమ్మవారు భోగి రోజున ఉత్సవంలో పైకి వచ్చేసి మాఘమాసంలో సప్తమి రోజున కళ్యాణం జరిపించుకొని మరలా గ్రామోత్సవం చేత అమ్మవారి దేవాలయంలోకి వెళ్తూ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి జడల రామలింగేశ్వర స్వామి వారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి నిద్ర చేయడం చాలా విశేషమైనటువంటి అమావాస్య రోజున. ఇంతకంటే మించినటువంటి భాగ్యం ఇంకొకటి లేదు. స్వామివారి యొక్క మహత్యం ఓం నమో భగవతే రామలింగాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించినట్టయితే వారి ఇంటి దగ్గర ఉన్నా సరే స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం. హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేము రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ?